నేనెప్పుడూ కీసరగుట్ట గురించి విన్నప్పుడు నా మెదడులో ఒకే దృశ్యం మెదులుతుంది. ఒక కొండ, దానిమీద వందల కొద్ది చెల్లాచెదురుగా పడి ఉన్న శివలింగాలు. అవును. అవి అక్కడ అలా ఎందుకున్నాయి? ఎవరో కావాలని పెట్టారా? లేక అది కాలగర్భంలో కలిసిపోయిన ఏదైనా పురాతన నగరానికి చెందిన అవశేషమా? ఈరోజు మనం ఈ భౌగోళిక మిస్టరీ వెనుక ఉన్న పురాణగాథను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే మనం కేవలం ఒక కథను చెప్పట్లేదు, మన కళ్లకు కనిపిస్తున్న ఒక వాస్తవాన్ని, అంటే ఆ వందలాది శివలింగాలను వివరించడానికి ప్రయత్నిస్తున్న ఒక పురాణాన్ని విశ్లేషిస్తున్నాం. సరిగ్గా మన దగ్గర ఉన్న ఆలయ స్థల పురాణం, ఇతర కథనాలు ఈ కథకు పునాది. ఇది త్రేతాయుగం నాటి సంఘటనలకు, ఈనాటి వాస్తవానికి మధ్య ఒక వారధి లాంటిది. సరిగ్గా అదే పాయింట్. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? విష్ణు అవతారమైన శ్రీరాముడు శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాలనుకున్నాడు? అవును. మరి హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన ఆ 101 లింగాల వెనుకున్న ఉద్దేశమేంటి? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. తప్పకుండా. సరే, కథ త్రైతాయుగంలో మొదలవుతుంది. మనకు అందుబాటులో ఉన్న ఒక ఆధారం ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి హనుమంతుడితో కలిసి ఈ ప్రాంతానికి వనవిహారానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి, ఆ ప్రశాంత వాతావరణానికి ఎంతగానో ముగ్ధుడయ్యారట. ఆ అనుభూతితో ఈ పవిత్ర ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారని చెబుతారు. ఇది ఒక అందమైన కారణం, కానీ దీనికి మరో లోతైన, మరింత సంక్లిష్టమైన కోణం కూడా ఉంది. ఓ అలాగా? అవును. ఇంకొక ఆధారం ప్రకారం ఈ సంఘటన రావణ సంహారం తరువాత జరిగింది. రావణుడు గొప్ప శివభక్తుడే కాదు, పుట్టుకతో బ్రాహ్మణుడు కూడా. నిజమే. అతన్ని సంహరించడం వల్ల శ్రీరాముడికి బ్రహ్మహత్యా పాతకమంటింది. ఒక్క నిమిషం, ఈ బ్రహ్మహత్యా పాతకం అనే మాటను కొంచెం విడమరుద్దాం. అంటే దాని ప్రాముఖ్యత ఏమిటి? తప్పకుండా. బ్రహ్మహత్య పాతకమంటే ఒక బ్రాహ్మణుణ్ణి లేదా ఒక జ్ఞానిని చంపడం వల్ల కలిగే మహాపాపం. ఓకే. ఆ కాలంలో ధర్మశాస్త్రాల ప్రకారం ఇది అత్యంత ఘోరమైన పాపాల్లో ఒకటిగా పరిగణించబడేది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది చేసేవారిని, వారి రాజ్యాన్ని కూడా పట్టిపీడిస్తుందని నమ్మేవారు. అంటే రాముడు చేసింది లోక కళ్యాణం కోసమే అయినా ధర్మశాస్త్ర నియమాన్ని ఉల్లంఘించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఆ ప్రాయశ్చిత్తంలో భాగంగానే ఈ శివలింగ ప్రతిష్ఠాపన చేయాలని సంకల్పించాడు. అద్భుతం. అంటే ఇది కేవలం ప్రకృతి ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు, ఒక ధార్మిక బాధ్యత, ఒక రకమైన కాస్మిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఖచ్చితంగా. దేవుడైనప్పటికీ ధర్మానికి, కర్మఫలానికి కట్టుబడి ఉన్నాడనే సందేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది కదా? అవును. ఈ రెండు కారణాలు కలిపి చూస్తే ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. సరే, రాముడు ప్రతిష్ఠ చెయ్యాలని నిర్ణయించుకున్నాక కార్యాన్ని ముందుకు నడిపించడానికి మహర్షులను సంప్రదించారు. వారి వెంటనే ఒక శుభ్రముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. ఇక్కడే నాకు ప్రశ్న. శ్రీరాముడు విష్ణు అవతారం, కాని ఆయన ప్రతిష్ఠించున్నది శివుడిని. ఈ శైవ వైష్ణవ సమన్వయం గురించే మన పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. భారతీయ పురాణాలలో హరిహరులు ఒక్కటే అనే భావన చాలా బలంగా ఉంటుంది. శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే అంటారు. అంటే శివుడు విష్ణురూపుడు, విష్ణువు శివరూపుడు అని. అవును. రాముడు శివుడిని పూజించడం, శివుడు రాముడిని తన ఆరాధ్య దైవంగా భావించడం వంటివి ఈ అద్వైత భావనను బలపరుస్తాయి. అంటే ఈ సంఘటన కూడా ఆ గొప్ప సమన్వయానికి ఒక ఉదాహరణ. ఖచ్చితంగా. సరే, ఇక ముహూర్తం నిర్ణయించాక కావలసింది అత్యంత పవిత్రమైన శివలింగం. దానికి కాశీకన్నా ఉత్తమమైన ప్రదేశమేముంటుంది? మరి ఆ బృహత్ కార్యానికి శ్రీరాముడి కన్నా నమ్మకమైన బంట్లు ఎవరుంటారు? అందుకే ఆ పనిని వాయుపుత్రుడికి అప్పగించారు. అవును. ఇక్కడే అసలు కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుందనుకుంటా. నిజమే. ఎందుకంటే హనుమంతుడు కాశీ వెళ్లడం ఒక ఎత్తైతే, అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయం ఈ కథ గమనాన్నే మార్చేసింది. ఎలా? శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు వాయువేగంతో కాశీ చేరుకున్నాడు. కాని అక్కడ లక్షలాది శివలింగాలున్నాయి. ప్రతి లింగం దైవిక తేజస్సుతో వెలిగిపోతోంది. తన స్వామి కోసం అత్యంత శ్రేష్టమైన, శక్తివంతమైన లింగాన్ని తీసుకువెళ్లాలనేది హనుమంతుడి తపన. కాని అన్ని లింగాలు అంత గొప్పగా కనిపించటంతో వాటిలో ఏ ఒక్కదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఒకటి చూస్తే రెండోది ఇంకా గొప్పగా అనిపిస్తోంది. అంటే ఒక రకమైన భక్తిపూర్వకమైన సందిగ్ధంలో, ఒక డివైన్ పారాలిసిస్ బై అనాలిసిస్ లో పడిపోయాడు. సరిగ్గా అదే పదం. ఇది కేవలం అయోమయం కాదు,
తన స్వామికి ఏ చిన్న లోటు రాకూడదనే ప్రేమలోంచి పుట్టిన సంఘర్షణ. అర్థమవుతుంది. అప్పుడు హనుమంతుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన స్వామి కార్యం కోసం ఏ ఒక్కటీ తక్కువ కాకూడదని సంకల్పంతో తనకున్న అమేయమైన శక్తితో ఒకదానికి బదులుగా ఏకంగా 101 శ్రేష్టమైన శివలింగాలను ఎంచుకొని వాటన్నింటినీ తీసుకొని కీసరగుట్టకు బయలుదేరాడు. 101 అద్భుతం! ఇది హనుమంతుని అపారమైన భక్తికి, ఆయన శక్తికి ఒక గొప్ప నిదర్శనం. సరే, ఒకవైపు హనుమంతుడు కాశీలో లింగాలను ఎంపిక చేస్తుంటే ఇక్కడ కీసరగుట్టలో పరిస్థితి వేగంగా మారుతోంది. అవును, మహర్షులు నిర్ణయించిన శుభముహూర్తం దగ్గర పడుతోంది. శ్రీరాముడు, సీతాదేవి, మహర్షులు అందరూ హనుమంతుడి రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. సమయం గడిచిపోతోంది, కాని హనుమంతుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. ఇది కథలో అత్యంత కీలకమైన మలుపు. ఆ ముహూర్తం ప్రాముఖ్యతేమిటి? అది కేవలం ఒక డెడ్లైన్ కాదు, అది ఒక కాస్మిక్ విండో. ఆ సమయంలో చేసే కార్యానికి అనంతమైన ఫలం లభిస్తుందని నమ్మకం. ముహూర్తం దాటిపోతే ప్రతిష్ఠాఫలం దక్కదు. అంటే శ్రీరాముడు ఒక రకమైన ధర్మ సంకటంలో పడ్డాడు. ఒకవైపు తను నమ్మి పంపిన భక్తుడు ఇంకా రాలేదు, మరోవైపు దైవకార్యానికి సమయం మించిపోతోంది. అవును, అటువంటి క్లిష్ట సమయంలో రాముడు చేయగలిగింది ఒక్కటే: ప్రార్థన. సరిగ్గా, ఓ మహేశ్వర, నా సంకల్పం నీకు తెలియంది కాదు. నా భక్తుడు హనుమంతుడు ఇంకా రాలేదు, కానీ శుభముహూర్తం దాటిపోతోంది. ఈ కార్యం నిర్విఘ్నంగా నెరవేరే మార్గం చూపించు అని కళ్ళు మూసుకుని నేరుగా ఆ పరమేశ్వరుడినే ఆర్తిపో ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు ఫలితం దక్కిందా? వెంటనే శ్రీరాముడి ఆర్తితో కూడిన ప్రార్థనకు ఆ కైలాసనాథుడు కరిగిపోయాడు. వెంటనే పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై తానే స్వయంగా లింగరూపాన్ని ధరించాడు. పురాణాల ప్రకారం దీనినే స్వయంభూలింగం అంటారు. అంటే స్వయంభూమంటే అర్థమేమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? స్వయంభూ అంటే తనంతట తానుగా ఉద్భవించినది. అంటే ఆ లింగాన్ని ఎవరూ చెక్కలేదు, అది మానవ నిర్మితం కాదు. ఓ, సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో వెలిశాడు. అందుకే స్వయంభూ క్షేత్రాలకు అపారమైన శక్తి ఉంటుందని భక్తుల నమ్మకం. ఆశ్చర్యంగా ఉంది కదా! అంటే ఈ క్షేత్రంలో మూలవిరాట్టును మనుషులు తీసుకురాలేదు, చెక్కలేదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రాముడి సంకల్పం కోసం తనంతట తానుగా వెలిశాడు. అవును, ఇది ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను ఎన్నో రెట్లు పెంచుతుంది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా సీతారాములు ఇద్దరూ కలిసి ఆ స్వయంభూలింగాన్నే నిర్ణీత ముహూర్తానికి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. సరిగ్గా ఆ ప్రతిష్టాపనా కార్యక్రమం పూర్తయిన క్షణంలోనే కథ అత్యంత భావోద్వేగభరితమైన దశకు చేరుకుంటుంది. హనుమంతుడు వచ్చేశాడా? అవును, హనుమంతుడు తను తెచ్చిన 101 శివలింగాలతో ఆకాశ మార్గాన అక్కడికి చేరుకున్నాడు. రాముడి కోసం తను ఎంతో శ్రమించి ప్రేమతో తెచ్చిన లింగాలను చూపించాలన్న ఉత్సాహంతో కిందకు దిగాడు. కాని కిందకు దిగి చూడగానే ఆయన ప్రపంచం తలక్రిందులైంది. నిజమే, అప్పటికే ప్రతిష్ఠ జరిగిపోయిందని, గర్భగుడిలో ఒక శివలింగం పూజలందుకుంటోందని గ్రహించాడు. ఆ దృశ్యం చూడగానే ఆయన గుండె పగిలిపోయింది. తను ఎంతో కష్టపడి, ఎంతో భక్తితో తెచ్చిన 101 లింగాలలో ఒక్కటి కూడా తన స్వామి కార్యానికి ఉపయోగపడలేదని తీవ్రమైన ఆవేదనకు గురయ్యాడు. అది కేవలం బాధ కాదు, తన సేవ తిరస్కరించబడిందనే భావన. తన శ్రమ వృధా అయిపోయిందన్న ఆవేదన ఆయన్ని ముంచెత్తింది. ఆ బాధ ఆవేశంగా మారుంటుంది. అవును, తన భక్తిని శ్రీరాముడు గుర్తించలేదేమోన్న చిన్న అపోహ, సమయానికి రాలేకపోయానన్న పశ్చాత్తాపం, ఇవన్నీ కలిసి ఆయనలో తీవ్రమైన కోపాన్ని రగిలించాయి. ఇది మనం మానవ సంబంధాలలో చూసే అనుభూతి లాంటిది. ఎంతో ప్రేమతో కష్టపడి ఒక బహుమతిని సిద్ధం చేస్తే చివరి నిమిషంలో అది అవసరం లేదని తెలిసినప్పుడు కలిగే నిరాశ, ఆవేదన హనుమంతుడిలో పెళ్ళుబికింది. సరిగ్గా. అయితే హనుమంతుడి కోపం కేవలం ఒక భావోద్వేగం కాదు, అది భక్తి యొక్క ఒక పరాకాష్ట. భారతీయ పురాణాలలో భగవంతుడిపై భక్తుడికి అలిగే హక్కు కూడా ఉంటుంది. అలాగా? దీన్నే ప్రణయ కోపం అంటారు. అంటే ప్రేమలోంచి పుట్టిన కోపం. తన సేవను భగవంతుడు స్వీకరించలేదన్న బాధలోంచి పుట్టిన ఈ ఆవేశం ఆయనకున్న అపరిమితమైన ప్రేమకు నిదర్శనం. ఆసక్తికరంగా ఉంది. ఆ ఆవేశంలో తను తెచ్చిన 101 శివలింగాలను ఆ కొండ మరియు దాని పరిసర ప్రాంతాలలో నలుదిక్కులా విసిరివేశాడు. పురాణం ప్రకారం ఈ రోజుకి కీసరగుట్ట కొండపై ఆలయ పరిసరాల్లో మనకు కనిపించే ఆ వందలాది శివలింగాలు అప్పట్లో హనుమంతుడు విసిరివేసినవే అని చెబుతారు. అవును.
ఒక భక్తుడి ఆవేదన ఆ క్షేత్రం యొక్క భౌగోళిక రూపాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఇది వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది. ఆ ఆవేశాన్ని, ఆ బాధను శ్రీరాముడు అర్థం చేసుకున్నాడు. ఆయనకు హనుమంతుడి కోపం వెనుకున్న ప్రేమ తెలుసు. అందుకే వెంటనే దగ్గరకు తీసుకుని శాంతింపజేశాడు. అవును. హనుమా, ఎందుకు బాధపడుతున్నావు? నీ భక్తి నాకు తెలియదా? కాలం కలిసిరాలేదు అంతే. నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. నీవు తెచ్చిన ఈ లింగాలు కూడా ఇక్కడ పూజలందుకుంటాయి అని ఓదార్చాడు. కేవలం మాటలతో ఓదార్చడమే కాదు, హనుమంతుడికి ఒక గొప్ప వరాన్ని కూడా ప్రసాదించాడు కదా. అవును. శ్రీరాముడిలా అన్నాడు, హనుమా, చింతించకు. ఈ క్షేత్రం ఆచంద్ర తారార్కం అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం నీ పేరు మీదనే ప్రసిద్ధి చెందుతుంది. ఆ వరమేమిటి? ఆ వరం ఏమిటంటే హనుమంతుని తండ్రి అయిన కేసరి పేరు మీద ఈ ప్రాంతం కేసరిగిరి అని పిలువబడుతుంది అని శ్రీరాముడు ప్రకటించాడు. అంటే కేసరి యొక్క కొండ అని. ఓహో, అదా అసలు కథ. కేసరిగిరి కాలక్రమేణా వాడుకలో మారి కేసరగుట్టగా స్థిరపడింది. సరిగ్గా. అంటే ఇప్పుడు మనం పిలుస్తున్న ఆ పేరు వెనక హనుమంతుడి ఆవేదన, శ్రీరాముడి కరుణ రెండు ఉన్నాయి. ఆ పేరు కేవలం ఒక భౌగోళిక సూచన కాదు, అది ఈ మొత్తం కథకు ఒక స్మారక చిహ్నం. ఖచ్చితంగా. శ్రీరాముడి ఆ ప్రేమపూర్వకమైన మాటలతో, ఆ గొప్ప వరంతో హనుమంతుడు శాంతించాడు. తన ఆవేదన తొలగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు తను విసిరివేసిన 101 లింగాలలో ఒకదానిని తీసుకుని ప్రధాన ఆలయానికి వామభాగంలో అంటే ఎడమవైపున ప్రతిష్ఠించాడు. దాన్నే నేడు మనం హనుమత్ కాశీ విశ్వేశ్వరాలయం అని పిలుస్తున్నాము. అవును. చూశారా, ఒక కొండ మీద చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్ల వెనుక ఎంత కథ ఉందో. బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం శ్రీరాముడు చేసిన సంకల్పం, హనుమంతుడి అపారమైన భక్తి, ముహూర్తం దాటిపోతుందన్న ఆందోళన, ఆ సమయంలో కరుణించిన పరమేశ్వరుడు, మరియు చివరగా తన సేవ ఫలించలేదన్న ఒక భక్తుడి ప్రణయ కోపం. ఈ సంఘటనలన్నీ కలిసి కీసరగుట్టకు దాని రూపాన్ని, పేరును మరియు అపారమైన ప్రాముఖ్యతను ఇచ్చాయి. నిజమే, పురాణ కథలకు భౌగోళిక ఆధారాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అవును. కాని కీసరగుట్టలో కొండపై ఉన్న ఆ వందలాది శివలింగాలు ఈ కథకు సజీవ సాక్ష్యాలుగా, భౌతిక రూపాలుగా నిలుస్తాయి. నేను మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లింగాలను చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. పురాణంలో చదివిన ఒక సంఘటనకు భౌతిక రూపం కళ్ల ముందు కనిపించడం ఒక వింత అనుభూతి. అందుకే ఇది కేవలం మనం వినడానికి ఉద్దేశించిన కథ కాదు, ప్రతి ఒక్కరూ వెళ్లి చూడగలిగే ఒక అద్భుతం. ఈ మొత్తం చర్చ తర్వాత నాలో ఒక ఆలోచన మరింత బలపడుతోంది. ఏమిటది? మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం హనుమంతుడు కాశీ నుండి 101 లింగాలను తెచ్చాడని స్పష్టంగా ఉంది. శ్రీరాముడు అడిగింది కేవలం ఒక లింగం. కానీ హనుమంతుడు అంత ఖచ్చితంగా 101 ఎందుకు తెచ్చాడు? 100నో 150నో కాకుండా సరిగ్గా 101 అనే సంఖ్య వెనుక ఏదైనా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లేదా సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యత ఉందా? మంచి ప్రశ్న. మన సంస్కృతిలో 101 రూపాయల దక్షిణ ఇవ్వడం వంటి శుభకార్యాల్లో ఆ సంఖ్యను వాడతాం. బహుశా హనుమంతుడు ఒకదానికి బదులుగా ఒక సంపూర్ణమైన, శుభప్రదమైన సమర్పణ చేయాలనుకున్నాడా? బహుశా దాని గురించి మనం ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి.